కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి 2, క్యారెట్ 1, కరివేపాకు, 1 టమాటో, ఆనియన్ 1, అలాగే మిరియాలు 20 నుంచి 30 వరకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే బియ్యం కడిగి పెట్టుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు మైసూర్ దాల్ అంటారు కదా, అవి 2 వాష్ చేసుకొని చక్కగా వాటర్లో పెట్టుకుందాం. టోటల్గా ఇప్పుడు 2 గ్లాసులు అయ్యాయి. 1 గ్లాస్ రైస్, అలాగే 1/2 కప్పు పెసరపప్పు ప్లస్ 1/2 కప్పు మైసూర్ దాల్, మొత్తం 2 గ్లాసులు. సో 2 గ్లాసులకి ఒక్కొక్క గ్లాస్కి 3 గ్లాసుల చొప్పున వాటర్ తీసుకోవాలి. మొత్తం 6 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు కిచిడి తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి ఉన్న వాళ్ళు 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, అలాగే ముందుగా రెడీగా పెట్టుకున్నాం మిరియాలు ఉన్నాయి కదా, ఒక 10 నుంచి 20 మిరియాల వరకు వేసుకుందాం. ఈ ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్నాం. పసుపు వేసుకున్న తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఒక 1 మినిట్ తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు వేసుకున్నాక ప్లేట్ పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుందాం. 1 నిమిషం తర్వాత ఆ టమాటా ముక్కల్ని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడనంత సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. సాల్ట్ వేసుకున్నాక ప్లేట్ వేసేసి కొంచెం సేపు మగ్గనిద్దాం. అలాగే రెడీగా రైస్ ప్లస్ పప్పులు రెడీగా కడిగి పెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్నాము. ముందుగా అక్కర్లేదు, ఇవి కడిగి పెట్టుకోగానే ఒక 5 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. దానికి కావాల్సిన వాటర్ కూడా తీసుకున్నాం మనం. 1 గ్లాస్కి 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు టోటల్గా మనకి 2 గ్లాసుల కాబట్టి 1 గ్లాస్ రైస్, 1/2 కప్పు
పెసరపప్పు, హాఫ్ కప్పు మసూర్ దాల్ కాబట్టి మొత్తం 2 గ్లాసులు, వాటర్ వచ్చేసి 6 గ్లాసులు తీసుకున్నాం. చక్కగా ముక్కలు ఫ్రై అయ్యాయి కదండి. చక్కగా ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఆ పప్పులు ఉన్నాయి కదా, మసూర్ దాల్ ప్లస్ పెసరపప్పుని చక్కగా తీసుకొని దానిలో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. అలాగే రైస్ కూడా, వాటర్ లేకుండా రైస్ కూడా తీసుకొని అందులో వేసేసుకోవాలి, సోక్ చేసుకున్న రైస్ని. చక్కగా కలుపుకొని మనం ముందుగా కొలతగా తీసుకున్న వాటర్ని అందులో పోసేసుకోవాలి. పోసుకొని సాల్ట్ ఆల్రెడీ మనం వేసేసాం సరిపడినంత, లేదంటే సాల్ట్ ఒకసారి చూసుకొని రుచికి సరిపడిందా లేదా చూసుకొని వేసేసుకోండి. చక్కగా వాటర్ పోసాం కదా, చక్కగా కలిపేసుకొని ప్లేట్ పెట్టుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత చక్కగా ఉడుకుతుంది. ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఉడుకుతుంది. చక్కగా రెడీ అయిపోయింది. చక్కగా రైస్ ఎలా ఉడికి చెమ్మగిలుతుందో అలా చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చక్కగా ఉడికింది కదండి, చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు రెడీ అయిన కిచిడీని చక్కగా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, వేడి వేడి కిచిడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.